మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, నిత్య నివాసైన తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు వందనములు, స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. గడిచిన కాలం అంతా మీరు మమ్మల్ని భద్రంగా కాచి కాపాడి మాకు ఆరోగ్యమును ఆయుష్నిచ్చి తండ్రి నాయన ఇంతవరకు నాయన నీ కృపలో, నీ ప్రేమలో, నీ దయలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్న గొప్ప యేసయ్య, నీ కోట్లాది స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. మరి నాయన మరొక బుధవారం దినాన్ని ప్రభా మీరు మాకు అనుగ్రహించిన రీతిని బట్టి వందనాలు, స్తోత్రాలు ప్రభా. మరి తండ్రి నాయన ఈ బైబిల్ స్టడీని ప్రభా నిజంగా తండ్రి నాయన మేము ఎన్నోసార్లు బైబిల్ చదివిన ఏమి అర్థం కాని స్థితిలో ఉన్న మమ్మల్ని ప్రభా మీరు ప్రేమించి నాయన మరి తండ్రి నాయన నీ ప్రియబిడ్డ తండ్రి పాస్టర్ గారి ద్వారా తండ్రి నాయన మాకు అనేక మర్మాలను తండ్రి నాయన గొప్ప గొప్ప సంగతులను మీరు మాకు తెలియజేస్తున్న రీతిని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. అటువంటి జ్ఞానమును మీరు పాస్టర్ గారికి ఇచ్చినందుకు నీకు వందనాలు తండ్రి. నాయన కావలసిన మంచి ఆరోగ్యం, బలము, శక్తి అనుగ్రహించండి నాయన. ఇంకనూ ప్రభా బిడ్డను మీరు బలముగా వాడుకోమని కోరుకుంటున్నాం తండ్రి. మరి నాయన పాస్టర్ గారిని కూడా ఈ సమయంలో ఎత్తిపడుతూ ఆ బిడ్డకున్న బలహీనతలన్నిటినీ యేసు నామములో తీసివేసి ప్రభా రివ్యూకి వెళ్ళినప్పుడు సంతోషముగా తిరిగి వచ్చిన ఆయన మేమందరము కలుసుకొని స్తుతించే కృప దయచేయమని కోరుతున్నాను ప్రభా. ఈ బైబిల్ స్టడీని మీరు ఆశీర్వదించి దీవించండి, అనేకులు మీరు నడిపించండి ప్రభా. నాయన తండ్రి మాకు కావాల్సిన మీ ఆత్మీయ జ్ఞానమును, పరలోక జ్ఞానమును ఇచ్చి తండ్రి నాయన దీని ద్వారా తండ్రి నాయన మేము మిమ్మల్ని మహింపరచబొట్టకు నాయన మేము ఆత్మీయంగా బలపొట్టకు నీ కృప మాకు అనుగ్రహిస్తారని ఈ దినము తండ్రి నాయన కుడికను మీరే తోడుగా ఆది అంతము నడిపించి కాపాడమని యేసునామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. గత వారం నిర్గమకాండం 20వ అధ్యాయంలో పొందుపరచబడిన ఈ దశాజ్ఞలు, ఈ 10 కమాండ్మెంట్స్ మనము ధ్యానం చేసుకున్నాం. దేవుడిచ్చిన ఆ 10 ఆజ్ఞలు ఈ రీతిగా మరి మానవుని జీవిత విధి విధానాలకు అనుసరించబడి అనుగ్రహించబడ్డాయో అవి మనం జ్ఞాపకం చేసుకున్నాం. మరి దీని యొక్క మూలము, ద నీడ్ ఆర్ ది రిక్వైర్మెంట్ ఒకసారి మనము వెనక్కి చూసుకుంటే 18వ అధ్యాయంలో మోషే మామ ఇత్రో మోషేను దర్శించడానికి ఆయన భార్య బిడ్డలు తీసుకుని వచ్చినప్పుడు మోసెస్ వాజ్ బిజీ డీలింగ్ ది లీగల్ ఇష్యూస్. మనం జ్ఞాపకం చేసుకున్నాం ఉదయం నుంచి సాయంకాలం వరకు వరుస క్రమంలో వాళ్ళు రావడం, వాళ్ళకందరికీ న్యాయం తీర్చడం, ఈయనేమో కూర్చొని చెప్తూ ఉంటాడు, వాళ్ళేమో వరుసలో నిలబడడం, గంటలు గంటలు నిలబడ్డం. ఇవన్నీ చూసిన తర్వాత ఒక డెమోక్రటిక్ ఆర్డర్ ప్రపోజ్ చేస్తాడు ఇద్దరు. దాన్ని బట్టి అక్కడ 1000 మందికి ఒకరిని, 100 మందికి ఒకరిని, 50 మందికి ఒకరిని, ఈవెన్ 10 మందికి ఒకరిని న్యాయాధిపతులను నియమించమని చెప్పడం జరిగింది. మరి న్యాయాధిపతులను నియమించినప్పుడు ఆ న్యాయాధిపతులు న్యాయం తీర్చాలంటే న్యాయ సూత్రాలు అవసరం. సో ప్రతి వారు తమకు ఇష్టం వచ్చినట్టుగా జడ్జిమెంట్ ఇవ్వడానికి వీలు. కాబట్టి when they were appointed as the judges, they must have a constitutional law వాళ్ళ చేతిలో ఉండాలి. లేకపోతే ఏంటంటే కొన్నిసార్లు మన సొంత వాడని, లేకపోతే మన ఈ ట్రైబ్స్ లో మన ట్రైబ్ సంబంధించిన వాడని, ఇలా కొన్నిసార్లు పార్షియల్ జడ్జిమెంట్స్ రావడం అవకాశం ఉంటుంది. ధనవంతులకు ఒక రీతిగా, దరిద్రులకు ఒక రీతిగా జడ్జిమెంట్స్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆ రీతిగా ఒక జడ్జిమెంట్ కి ఒక ప్రదేశంలో ఒక తీర్మానం, మరొక వ్యక్తి మరొక రకమైన తీర్మానం చేసే అవకాశం కూడా. కాబట్టి there was a need for a constitution. ఆ ప్రజల జీవన విధానానికి అవసరమైన ఒక కాన్స్టిట్యూషన్ యొక్క అవసరము ఏర్పడింది. కాబట్టి ఎప్పుడైతే 1000 మందికి ఒకరిని, 100 మందికి ఒకరిని, 50 మందికి ఒకరిని, 10 మందికి ఒకరిని నియమించారు, వారందరూ న్యాయ సూత్రాలు లేకపోతే న్యాయం తీర్చడానికి వారికి కొన్ని ప్రిన్సిపల్స్ దేవుడు వారికి అనుగ్రహించారు. అనుగ్రహించిన ఆ ప్రిన్సిపల్స్ మనకు 10 ఆజ్ఞల్లో కనబడుతున్నాయి. ఆ 10 ఆజ్ఞల్లో మొదటి 4 అవర్ రిలేషన్షిప్ విత్ గాడ్, ఇన్ అదర్ వర్డ్స్ అవర్ రెవరెన్స్ విత్ గాడ్. దేవుని పట్ల మనకు ఉండవలసిన సంబంధ బాంధవ్యాలు కానీ, భక్తి శ్రద్ధలు కానీ మొదటి 4 సూత్రాల్లో మనకు కనబడతాయి. ఆ తర్వాత
తర్వాతి 6 ఆజ్ఞలు మానవుల మధ్య ఉండవలసిన సంబంధాల గురించి, హ్యూమన్ రిలేషన్షిప్ గురించి పొందుపరచడం మనం గమనించాం. అవి మనం జ్ఞాపకం చేసుకున్నాం. సో నౌ కమింగ్ టు ది 21st chapter through 23, 21st and 22nd and 23, ఈ 3 అధ్యాయాల్లో మొదటి వచనం చూడండి. 21వ అధ్యాయము మొదటి లైన్, నీవు వారికి నియమించవలసిన న్యాయ విధులేమనగా. న్యాయ విధులేమనగా. సో ఈ న్యాయ విధులు అనే ఈ మాట హీబ్రూ భాషలో మిస్పాట్, MISPHAT, MISPHAT. మిస్పాట్ అంటే జస్టిస్ ఆర్ జ్యుడిషియల్ ఆర్డర్. జస్టిస్ ఆర్ అదర్ వర్డ్స్ జ్యుడిషియల్ ఆర్డర్. సో న్యాయ విధులు. కాబట్టి ఎవరికైనా ఏదైనా సమస్య వచ్చి తీర్పు కొరకు వచ్చినప్పుడు వారు తీర్పు తీర్చడానికి వారికి కొన్ని సూత్రాలు, కొన్ని ప్రిన్సిపల్స్ ఈ భాగంలో పొందుపరచబడ్డాయి. ఆ ప్రిన్సిపల్స్ ఆధారంగా నియమించబడిన న్యాయాధిపతులు తీర్మానాలు జరిగించాలి. సో ఇక్కడ ఒక విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. అదేంటంటే ఈ న్యాయ సూత్రాల్లో చాలా వరకు కొత్త నిబంధనలో యేసుప్రభువు వారు ఆయన డిఫర్ అవుతాడు. ఒక మాట మీకు చూపించి నేను మళ్ళీ వెనక్కి వస్తాను. 24వ వచనం చూడండి. కంటికి కన్ను, పంటికి పళ్ళు, చేతికి చెయ్యి, కాలుకు కాలు, వాతకు వాత, గాయములకు గాయము, దెబ్బకు దెబ్బయు నియమించవలను. కంటికి కన్ను, పంటికి పన్ను. సో క్రొత్త నిబంధనలోకి వచ్చేసరికి యేసుప్రభువు వారు మత్తయి సువార్త 5వ అధ్యాయం 38వ వచనం, కంటికి కన్ను పంటికి పళ్ళు అని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా, దుష్టుని ఎదిరింపక మీ కుడి చెంప మీద కుట్టువాని వైపునకు ఎడమ చెంప కూడా తిప్పుము. ఎవడను నీ మీద వ్యాజ్యం వేసి నీ అంగి తీసుకొనగోరిన ఎడల వానికి నీ పై వస్త్రములను కూడా ఇచ్చివేయి. సో ఇక్కడ యేసుప్రభువు వారు పాత నిబంధన ధర్మశాస్త్ర సంబంధమైన విధి విధానాలు లేకపోతే న్యాయ విధులను డిఫర్ చేయడం లేదు. ఎందుకంటే దే వర్ గివెన్ బై గాడ్. హౌ కెన్ గాడ్స్ సన్ డిఫర్? సో దేవుని కుమారుడు యేసయ్య వాటికి ఒక నూతన ఇంటర్ప్రిటేషన్ ఇస్తున్నాడు, ఒక నూతన వ్యాఖ్యానం లేకపోతే నూతన భావాన్ని, నూతన భాష్యాన్ని తెలియజేస్తున్నాడు. కాబట్టి చాలా జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ వాక్య భాగంలో చాలా అంశాలు రాయబడ్డాయి. ప్రతి అంశంలో తప్పు చేసిన వ్యక్తిని ఏ రీతిగా శిక్షించాలి అన్నది బాగా బహిరంగంగా ఎక్స్పోజ్ అవుతుంది. వాట్ వుడ్ బి ద పనిష్మెంట్ ఫర్ ఎ సర్టన్ క్రైమ్, అది అక్కడ కనిపిస్తుంది. కానీ మరి అక్కడికి ఇక్కడికి ఉన్న ఆ డిఫరెన్స్ లో చెప్పాల్సి వస్తే, పాత నిబంధనలో దేవుడు మోషే ద్వారా చెప్పబడ్డ ఈ న్యాయ విధులు సోషలాజికల్ ఆర్డర్, సామాజిక జీవన విధి విధానాలకు సంబంధించినది. సోషల్ ఆర్డర్ లో టు రెడ్యూస్ ద క్రైమ్, టు రెడ్యూస్ ద క్రైమ్ రేట్, సోషలాజికల్ ఆర్డర్. వేరాస్ క్రొత్త నిబంధనలో యేసుప్రభువు వారు ఇచ్చిన ఈ నూతన ధర్మశాస్త్రం ఏదైతే ఉందో అది సోషలాజికల్ ఆర్డర్ గా కాకుండా ఎక్లేషియాస్టికల్ ఆర్డర్. ఎక్లేషియా అంటే సంఘం కదా, ఎక్లేషియాస్టికల్ ఆర్డర్. సో ఇంకా చెప్పాలంటే ద వెరీ బర్త్ ఆఫ్ ఎక్లేషియా based on the sacrifice of Jesus. యేసు ప్రభు యొక్క త్యాగం లేకుండా, మరణం లేకుండా సంఘం జన్మించలేదు.
సో ఆ త్యాగము మరణము ఎందుకు కలిగింది, ఎందుకు తీసుకున్నాడు? ఈ పనిష్మెంట్స్ అన్ని ఆయన తీసుకున్నాడు కాబట్టి. సో ద పనిష్మెంట్స్ విచ్ ఆర్ డిక్టేటెడ్ బై గాడ్ ద ఫాదర్ త్రూ మోసెస్, ఆ క్రైమ్ కి ఏ పనిష్మెంట్ అని చెప్పకూడదు, ఆ పనిష్మెంట్స్ అన్ని కూడా ద ల్యాంబ్ ఆఫ్ గాడ్, లోక పాపములను మోసుకెళ్ళిపోయి దేవుని గొర్రెపిల్ల తన భుజాల మీద వేసుకు. కాబట్టి తద్వారా ఏమైందంటే క్లేశ పుట్టింది. సో యేసుప్రభు వారు ఇచ్చింది ఆ సోషలాజికల్ ఆర్డర్ ని డిస్ప్యూట్ చేయడం కానీ, లేకపోతే డిస్టర్బ్ చేయడం కానీ, డినై చేయడం కాదు. సో ఆ సోషలాజికల్ ఆర్డర్ లో ఉన్న అంశాలకు ఒక్కసారిగా తను తాను బల్యర్పణ గావించుకున్నాడు కాబట్టి the both of the ecclesia took place. So ultimately ecclesiastical order యేసు ప్రభువారు కొత్త నిబంధనలో ముఖ్యంగా ఈ పర్వత ప్రసంగం, కొండ మీద ప్రసంగం అనేది a new ecclesiastical order, నూతన ఆవిర్భావం, నూతన తాత్పర్యం. ఒక మాటలో చెప్పాలంటే ఇది నేను ముందుగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక కారణం ఏంటంటే, ఇవన్నీ చూసిన తర్వాత చాలా మంది సో గాడ్ ఈజ్ ఎ గాడ్ ఆఫ్ రివెంజ్ కదా, చంపినని చంపమన్నాడు, కంటికి కన్ను అన్నాడు, పంటికి పండు అన్నాడు కదా అంటూ దేవుని యొక్క గాడ్ ఆఫ్ కంపాషన్, కంపాషనేట్ గాడ్ అనే ఆ సూత్రము ఈ అధ్యాయాల ద్వారా, ఈ ఇన్ఫర్మేషన్ ద్వారా కనుమరుగయ్యే అవకాశాలు ఉన్నాయి. అందుకని నేను ముందుగానే ఈ వివరణ తెలియజేసిన. యాక్చువల్గా ఇది లాస్ట్ లో చెప్పాలి, కానీ ఇది ముందుగా వివరిస్తే ఇవన్నీ మీరు అర్థం చేసుకోవడానికి అవకాశం. సో అలాగే ఫస్ట్ ఒకసారి ఎగ్జాంపుల్ నేను చెప్తాను. నీవు హెబ్రీయుడైన దాసుని కొనిన యెడల వాడు 6 సంవత్సరములు దాసుడై ఉండి 7వ సంవత్సరం ఏమీ ఇయ్యకనే నిన్ను విడిచి స్వతంత్రుడగును. వాడు ఒంటిగా వచ్చిన ఒంటిగానే వెళ్ళవచ్చును. వానికి భార్య ఉండిన వాని భార్య వారితో కూడా వెళ్ళవచ్చును. వాని యజమానుడు వానికి భార్యనిచ్చినను భార్యనిచ్చిన తర్వాత ఆమె వాని వలన కుమార్తెలను కలిగిన ఆ భార్యయు ఆమె పిల్లలు ఆమె యజమాని సొత్తును కానీ వాడు ఒంటిగానే పోవాలి. అయితే ఆ దాసుడు, నేను నా యజమానుని, నా భార్యను, నా పిల్లలను ప్రేమించుతున్నాను, నేను వారిని విడిచి స్వతంత్రుడై పూర్ణ నిజముగా చెప్పిన తర్వాత వాని యజమాని దేవుని యొద్దకు వాడిని తీసుకుని రావలను. మరియు వాని యజమాని తలుపులకైనా ద్వారబంధులకైనా వాని తోడుకుని పోయి వాడి చెడు కుదురులో గుచ్చవలను. తర్వాత వాడు నిరంతరము వాడికి దాసుడై ఉండాలి. సో స్లేవరీని దేవుడు ఎంకరేజ్ చేస్తున్నాడా? ఒక ప్రశ్న మనకు రాకపోవచ్చు, కానీ క్రైస్తవ్యాన్ని వ్యతిరేకించే వాళ్ళు లేకపోతే ప్రశ్నించే వారికి దొరికే కొన్ని సాధనాల్లో ఇది. హౌ కెన్ ఏ గుడ్ గాడ్ ఆఫ్ డెలివరెన్స్ ఎంకరేజెస్ ద స్లేవరీ? ఆ మాటలు ఏమనుందండి, వాడు ఒంటరిగా వస్తే వాడు పెళ్లి వాడితో పాటు భార్య వస్తే 6 సంవత్సరాల తర్వాత 7వ సంవత్సరం వాడి భార్య వెళ్ళిపోవచ్చు. అలా కాకుండా వాడు ఒంటరిగా వస్తే వాడికి యజమాని ఇంకొక దాసిని భార్యగా ఇస్తే ఆమెకు బిడ్డలు కంటే వాడు 6 సంవత్సరాల ఎంత 7వ సంవత్సరం వాడు ఒక్కడే వెళ్ళిపోవాలి, వదిలిపెట్టాలి. ఎందుకు వదిలిపెట్టాలి? ఆ దాసి వాడి స్వాస్థ్యం కాదు. ఆ దాసిని ఎవరిచ్చారు? యజమాని ఇచ్చారు. కాబట్టి దాసుడు ఒంటరిగా వచ్చాడు, ఒంటరిగానే పోవాలి. వాడు జీవించిన కాలంలో వాడికి ఒక భార్యని ఇచ్చాడు, ఆ భార్య ద్వారా బిడ్డలు అన్నారు. కాబట్టి ఆ భార్య, ఆ దాసి ఎవరంటే యజమాని సొత్తు, కాబట్టి ఆమె వదిలిపెట్టాలి. లేదండి నాకు భార్య బిడ్డలే కావాలి అంటే నువ్వు కూడా దాసుడు కావాలి, దాసుడుగా. సో ఇవి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే ఏమనిపిస్తుంది, దేవుడు దాసత్వాన్ని ఎంకరేజ్ చేస్తున్నాడా అనే విషయాన్ని మనకు ఇక్కడ అనగా మిగతా వాటికిలో ఈ ఒక్కటి మాత్రం నేను ఎగ్జాంపుల్ చెప్పాను, మిగతా వాటికి తర్వాత వెళ్తాను.
ఎందుకు ఎగ్జాంపుల్ చెప్పానంటే ఈ స్లేవరీ అనేది వీరు అనగా దేవుడు ధర్మశాస్త్రం ఇవ్వక ముందే ఎగ్జిస్టెన్స్ లో ఉంది. బానిసత్వం అనేది ఆల్రెడీ సోషలాజికల్ సిస్టమ్ లో ఉంది. కాబట్టి ఆ సూత్రానికి అనగా ఆ బానిసత్వపు సూత్రానికి ఒక విడుదలకు ఒక అవకాశం ఇచ్చాడు, విడిపించబడ్డానికి ఒక అవకాశం ఇచ్చాడు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. అబ్రహాముకు హాగర్ ఎవరండి? దాసే కదా. అలాగే యాకోబు భార్యలిద్దరికి ఇద్దరు దాసీలు వచ్చారు. సో వారికి పుట్టిన బిడ్డలు అనగా ఆ దాసీలకు పుట్టిన పిల్లలు ఎవరి పిల్లలు? దాసి పిల్లలు. అనగా హాగర్కు బిడ్డ పుట్టాడు. దాసి ఎవరి సంతానం? అబ్రహాం సంతానమే కదా. అలాగే యాకోబుకు 12 మంది సంతానంలో మొదటి 6 లేయా ద్వారా, 2 రాహేల్ ద్వారా, మిగతా 4 దాసీల ద్వారా పుట్టారు. సో ఆ 4 కూడా ఈ 12 మంది గోత్రకర్తలుగా తీర్మానించబడ్డారు కదా. దే ఆర్ కాల్డ్ as the 12 tribes. ఎందుకు? దేనివల్ల? ఆమె వారు దాసీలు అయినప్పటికీ కూడా ఎవరి ద్వారా కన్నారు? యజమానుడి ద్వారా. సో దట్ ఈస్ ద ఎగ్జిస్టింగ్ సిస్టమ్. అది దేవుడు ఇంకాపరేట్ చేసింది కాదు. అర్థమవుతుందండి? సో దేవుడు అది ఆ దాసత్వాన్ని ఎంకరేజ్ చేయలేదు. ఇన్ అదర్ వర్డ్స్, ఈ వాక్య భాగాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తే దేవుడు ఒక అవకాశం ఇస్తున్నాడు, దాసత్వం నుంచి విడిపించబడ్డానికి అవకాశం ఇస్తుంది. ఆ అవకాశం ఏంటంటే, ఒకవేళ నీవు నీ సహోదరుడ హెబ్రీయుడిని దాసునిగా ఉంచుకుంటే, అనగా ఆ రోజుల్లో దాసత్వం అనేది ఎందుకు అవుతుందంటే, పేదరికం వల్ల తను తాను పోషించుకోలేక తన జీవనం గడవనప్పుడు కొన్నిసార్లు తామే అమ్ముకుంటారు. నేను పని చేయలేను, నాకు జీవనోపాధి లేదు, నాకు పోషణ లేదు, కాబట్టి నీ దగ్గర కూలి చేస్తానయ్యా, నాకు భోజనం పెడితే చాలు. రెండవది, కొన్నిసార్లు తల్లిదండ్రులు లేకపోతే తండ్రి బిడ్డలు అమ్ముతాడు. తండ్రి బిడ్డలను అమ్ముతూ ఉంటాడు. అదొక రకమైన దాసత్వానికి అవకాశం. మూడవది, అప్పు చేసి తీర్చకపోతే, ఆ బ్యాంక్ అప్పు చేసి తీర్చినప్పుడు ఏంటంటే తన బిడ్డలను దాసులుగా వాళ్ళకి అప్పగిస్తారు. సో దెర్ ఆర్ వేరియస్ రీజన్ ఇన్ ద ఎగ్జిస్టింగ్ సోషలాజికల్ సిస్టమ్. ఆ విషయాన్ని మర్చిపో. అప్పటి వరకు ఉన్న ఈ సామాజిక వ్యవస్థలో ఆ బానిసత్వం ఉంది కాబట్టి వీళ్ళు 450 సంవత్సరాలు బానిసలుగా ఉన్నారు. ఈవెన్ ది ఇజ్రాయెలిట్స్ వర్ ఇన్ ద స్లేవరీ. కాబట్టి ఎగ్జిస్టింగ్ సిస్టమ్ లో ఉన్న ఈ ప్రాబ్లం ను ముందుగా హైలైట్ చేస్తూ అక్కడ ఏమంటాడంటే, 6 years తర్వాత 7th year యూ మస్ట్ డెలివర్ హిమ్. 7వ సంవత్సరం వాడిని ఫ్రీగా వదిలిపెట్టాలి. జీవితాంతం దాసునిగా ఉండడానికి వీల్లేదు. సో ఇక్కడ దాసత్వాన్ని ఎంకరేజ్ చేశాడా, లేకపోతే దాసునికి స్వేచ్ఛను ఇవ్వడానికి ఒక అవకాశం ఇచ్చాడా? సో 7th year హీ మస్ట్ బి రిడీమ్డ్. వాడికి స్వేచ్ఛని వాళ్ళు వెళ్ళిపోవాలి. కానీ వాడు భార్య బిడ్డలతో వస్తే ఎలా వచ్చాడో అలా వెళ్ళాలి. అలా కాకుండా వాని సంసార జీవితానికి ఒకవేళ ఒక దాసిని ఇస్తే ఆ దాసి యజమానుని ప్రాపర్టీ కాబట్టి వాడు మాత్రమే వెళ్ళాలి. ఇది ఒక డెలివరెన్స్ సిస్టమ్. సో ఈ ఎగ్జాంపుల్ ద్వారా మనకు కనిపించే ఒక అంశం ఏంటంటే, ఆ తర్వాత మనం చాలా అంశాలు చూస్తాము. ఆ అంశాలన్నింటిలో కూడా మనము క్రైమ్ అండ్ పనిష్మెంట్ మాత్రమే మనకు అక్కడ హైలైట్ అవుతుంది. క్రైమ్ అండ్ ద పనిష్మెంట్. కానీ ఆ క్రైమ్ అండ్ పనిష్మెంట్ లో కూడా
దేవుడు వారు విడిపించబడటానికి, ఆ పనిష్మెంట్ నుంచి తప్పించబడటానికి, ఆ క్షమించబడటానికి, లేకపోతే కొంత శిక్షను అనుభవించి విడిపించబడటానికి కొన్ని సూత్రాలు మరి అక్కడ పొందుపరచబడడం అనేది మనకు కనబడింది. ఈ రోజుల్లో జమీందారీ వ్యవస్థ లేదు కాబట్టి, రాజరికపు వ్యవస్థ కూడా లేదు కాబట్టి ఈ సబ్జెక్ట్ కొద్దిగా మనకు ఇర్రెలవెంట్ గా అనిపిస్తుంది. ఎందుకంటే దాసులు అనే వాళ్ళు ఇప్పుడు లేరు కాబట్టి. సో ఆనాటి సిస్టంలో ఆ పరిస్థితి ఉంది కాబట్టి వారికి కంపల్సరీగా ఈవెన్ జీసస్ టైంకి కూడా ఈ దాసత్వం ఉంది, అప్పటికి కూడా ఆ దాసత్వం ఉంది. సో ఆ జూయిష్ కల్చర్లో కానీ, లేకపోతే వాళ్ళ ఆరిజిన్లో కానీ, వారు నెబుకద్నెజర్ కాలంలో దాసులుగా కొనిపోబడ్డ అంశాల్లో కూడా గమనిస్తే ఓరియంటల్ కల్చర్లో, ఓరియంటల్ సివిలైజేషన్లో, ఓరియంటల్ సోషలాజికల్ ఆర్డర్లో ఈ స్లేవరీ అనేది వన్ ఆఫ్ ది మేజర్ ఇష్యూస్. కాబట్టి ఈ దాసులుగా ఉండి విడిపించబడిన హెబ్రీలకు మొట్టమొదటి ప్రిన్సిపల్ గా ఆ డెలివరెన్స్ అనేది చెప్పడం జరుగుతుంది. 6 సంవత్సరాలు తర్వాత 7వది మనకు తెలుసు, 7వ దినము విశ్రాంతి దినముగా, అదేవిధంగా 7వ దినము స్వేచ్ఛను, స్వతంత్రతను పొందేదిగా మనకు అక్కడ కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి మొదటి 6 వచనాలు ద లా కన్సర్నింగ్ ద స్లేవ్స్, బానిసలు లేకపోతే పనివారు, వారికి సంబంధించిన అంశం కనబడుతుంది. సో నేను ఇందాక చెప్పినట్లుగా ప్రతి క్రైమ్ కి అనగా ఇది మిస్పాత్ అంటే జస్టిస్, న్యాయం చేకూర్చే సందర్భంలో ప్రతి క్రైమ్ కి అనగా తప్పు చేసిన వాడికి శిక్ష విధించడం మాత్రమే కాకుండా ఆ శిక్షలోంచి విడిపించబడటానికి, లేకపోతే ఆ తర్వాత నూతన జీవితం జీవించడానికి కొన్ని సూత్రాలు కూడా మనకు అందించబడ్డాయి. సో 7th వర్స్ కూడా చూడండి. 7th నుంచి, ఒకడు తన కుమార్తెను దాసిగా అమ్మినట్లా దాసులైన పురుషులు వెళ్ళిపోనట్లుగా అది వెళ్ళిపోకూడదు. దానిని ప్రదానము చేసుకున్న యజమానుని దృష్టికి అది ఇష్టురాలు కాని ఎడల అది విడిపించబడినట్లు అవకాశం ఇవ్వవలను. దాన్ని వంచినందున అన్యజనులకు దాన్ని అమ్ముటకు వానికి అధికారం లేదు. తన కుమారునికి దాన్ని ప్రదానము చేసిన ఎడల కుమార్తెల విషయమైన న్యాయ విధిని బట్టి దానికి కూడా జరిగించాలి. ఆ కుమారుడు వేరొక దాన్ని చేర్చుకునను మొదటి దానికి ఆహారమును, వస్త్రమును, సంసార ధర్మము తక్కువ చేయకూడదు. ఈ 3ను దానికి కలుగు చేయనిడలా అది ఏమి ఇయ్యకనే స్వతంత్రురాలు. అనగా ఒక దాసి మీద ఇష్టపడి మరి ఇతన్ని కుమారునికి ఇచ్చినట్లేదు. అనగా యాకోబుకు దాసిని ఎవరు ఇచ్చారండి? మామగారేగా. ఇచ్చినప్పుడు ఆ దాసిని చేర్చుకుని ఆమెకు ఆహారం ఇవ్వాలి, వస్త్రం ఇవ్వాలి, సంసార ధర్మమును జరిగించాలి, తక్కువ చేయకూడదు. ఈ 3 చేయకపోతే షీ కెన్ బి ఫ్రీ, ఆమె స్వేచ్ఛ స్వతంత్రాలుగా వెళ్ళిపోవచ్చు. అందుకే హాగరు వెళ్ళినప్పుడు అబ్రహాం ఆటంకపరచడు. హాగరు వెళ్ళిపోయినప్పుడు అబ్రహాము ఆటంకం, ఎందుకంటే హాగరు విషయంలో శారై సలిగింది, గునిగింది, అలిగింది, అబ్రహాం మీద నింద కూడా వేసింది. కాబట్టి ఇక హాగర్ని పక్కన పెట్టాడు. కాబట్టి హాగరు వెళ్ళిపోవడానికి దేవుడు అనుమతి ఇచ్చాడు. సో ఆ రీతిగా మొదటిది దాసుల విషయంలో, రెండవది దాసి విషయంలో ఆమెను వివాహం చేసుకున్నప్పుడు, లేకపోతే ఆ యజమాని దాసునిగా ఉంచుకున్నప్పుడు ఆమెకు అన్ని యజమాని చేయాలి. ఒకవేళ చేయలేకపోతే ఆమెకు పంపించేయాలి. కానీ ఆమెకు ఆహారం పెట్టకుండా, వస్త్రాలు ఇవ్వకుండా, ఆమెకు చేయవలసిన ధర్మాన్ని చేయకుండా ఆమెను బలవంతంగా నీ గృహంలో ఉంచుకోవడానికి వీలు లేదు. సో అలాగే 12th and 13th చూస్తే, నరుని చావగొట్టిన వానికి నిశ్చయముగా మరణశిక్ష విధించవలను. అయితే వాడు చంపవలని పొంచి ఉండకయే దైవికముగా వాని చేత ఆ హత్య జరిగిన ఎడల వాడు పారిపోగల ఒక స్థలమును నీవు నిర్ణయించవలను. దైవికముగా ఒక హత్య జరిగిన
నాట్ ఇంటెన్షనల్ అనే విషయాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. దానికి ముందుగా ఒకసారి ఈ స్లేవరీ గురించి ద్వితీయోపదేశ కాండంలో ఒకసారి చూద్దాం. ద్వితీయోపదేశ కాండం 15వ అధ్యాయం 12-18 వచనాలు. నీ సహోదరులలో హెబ్రీడే కానీ హెబ్రీరాలే కానీ నీకు అమ్మబడి 6 సంవత్సరాలు నీకు దాస్యం చేసిన 7వ సంవత్సరంలో వారిని విడిపించి నీ యొద్ద నుంచి పంపివేళ, అయితే వారిని విడిపించి నీ యొద్ద నుంచి పంపివేయినప్పుడు నీవు వట్టి చేతులతో వాడిని పంపకూడదు. ఇక్కడ ఇంకొక క్లాజ్ యాడ్ చేయబడింది. అదేంటండి? వట్టి చేతులతో వాడిని పంపకూడదు. ఎందుకు? నువ్వు వట్టి చేతులతో పంపిస్తే వాడు ఏమవుతాడు? ఇంకొకరికి దాసుడు అవుతాడు, వాడికి స్వేచ్ఛ దొరకదు. కాబట్టి నీవు ఐగుప్తు దేశంలో దాసుడు అయినప్పుడు నీ దేవుడిని యెహోవా నిన్ను విమోచించిన జ్ఞాపకం చేసుకుని నీ మందలోను నీ కళ్ళములోను నీ ద్రాక్ష గానుగలోను నీ కొంత ఆవశ్యకముగా వానికి ఇవ్వను. నీ దేవుడిని యెహోవా నిన్ను ఆస్వాదించి నీకు అనుగ్రహించిన దాంట్లో కొంత వానికి ఇవ్వను. ఈ హేతువు చేతను నేను ఈ సంగతి నేను నీకు ఆజ్ఞాపించున్నాను. అయితే నీ యొద్ద వానికి మేలు కలిగినందున నిన్నును నీ ఇంటి వారిని ప్రేమించుతున్నాను కనుక నేను నీ యొద్ద నుంచి వెళ్ళిపోనని అతడు నీతో చెప్పినడలా నీవు కుదురును పట్టుకొని తలుపులోని దిగంటే వాడు చేకూర్చవలను. ఆ తర్వాత అతడు నిత్యము నీకు దాసులను, అలాగే నీవు దాసికి చేయను. వాని స్వతంత్రుడిగా పోనిచ్చుట కష్టమని, చూడండి, వాని స్వతంత్రుడిగా పోనిచ్చుట కష్టమని నీవు అనుకొనకూడదు. ఏలైనగా వాడు 6 సంవత్సరంలో నీకు దాస్యము చేసినందున జీతగానికి రావాల్సిన 2 జీతముల లాభము నీకు కలిగను. 2 జీతముల లాభము నీకు కలిగను. ఫర్ ఎగ్జాంపుల్ టీచింగ్ ప్రొఫెషన్ లో ఉన్నారు. సో మీరందరూ యు కలెక్ట్ ది ప్రిస్క్రైబ్డ్ ఫీజ్ ఫ్రమ్ ది స్టూడెంట్స్. సో ఆ స్టూడెంట్స్ కి కొంతమంది టీచర్స్ మీరు అపాయింట్ చేస్తారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఆ స్టూడెంట్స్ 100 మంది స్టూడెంట్స్ నుంచి 1 లక్ష రూపాయలు మీకు వచ్చింది అనుకోండి, టీచర్స్ మీకు ఎంత ఇస్తారు? ఇస్తారా? 1 లక్ష ఇచ్చేస్తారా? ఇవ్వరు కదా. కాబట్టి యు ఆర్ బెనిఫిటెడ్ అవుట్ ఆఫ్ హిస్ లేబర్. ఆ దాసుడు నీ దగ్గర 6 సంవత్సరాలు పనిచేసిన వల్ల నీకు లాభం కలిగింది. కాబట్టి నీ లాభంలోంచి కొంత ఇచ్చి పంపించాలి. నీ లాభంలోంచి కొంత ఇచ్చి పంపించాలి. అప్పుడు వాడు మరొకరికి దాసుడు కాడు. తాను పొందిన వాటి ద్వారా తిరిగి వ్యాపారం చేసుకోవడం కానీ తన కాళ్ళ మీద తాను నిలబడడం కానీ జరుగుతుంది అనే విషయాన్ని అక్కడ మనము చూడవచ్చు. అదే రీతిగా లేవి కాండం 25వ అధ్యాయం 44 చూస్తే, నీ చుట్టుపక్కల జనములో నుండి దాసులను కొనవచ్చును, మరియు మీ మధ్య నివసించు పరదేశులను నీ దేశములో వారికి పుట్టిన వారిని కొనవచ్చును, వారు మీ సొత్తగురు. ఆ తర్వాత మీ సంతతి వారికి స్వాస్థ్యముగా ఉన్నట్లు మీరు ఇట్టి వారిని స్వతంత్రించుకొనవచ్చును. వారు శాశ్వతంగా మీకు దాసులు. కానీ ఇశ్రాయేలున మీరు సహోదరులు గనుక ఒకరి చేత ఒకడు కఠిన సేవ చేయించుకొనకూడదు. You should not buy a slave out of your own race or tribe or people. అందుకే ఈ మొదటి మాట, హెబ్రీలో ఎవడైనా నీకు దాసుడుగా ఉన్నాడులా ఆ దాసుని 6th year విడిపించాలి అనే ఆ మాట మనకు అక్కడ కనబడుతుంది. అదే రీతిగా 12th and 14th దానికి కూడా సంఖ్యాకాండం 35వ అధ్యాయం. ఎందుకంటే ఆ 13వ వచనంలో వాడు చంపవలని పొంచి ఉండకే దైవికముగా వాని చేత ఆ హత్య జరిగిన వాడు పారిపోగల ఒక స్థలమును నిర్ణయించారు. అంటే ఉద్దేశపూర్వకంగా చంపిన వాడికి శిక్ష ఉంది. పొరపాటున చంపిన వాడు ఎవడైనా ఉంటే వాడు పారిపోవటానికి ఒక స్థలాన్ని నీవు చూపించాలి అంటాడు. సంఖ్యాకాండము 35వ అధ్యాయం 9 చదువుతాను. మరియు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చాడు, ఈ విశ్రాంతి దినము మీరు యోర్దాను దాటి కనాను దేశంలోకి వెళ్ళిన తర్వాత ఆశ్రయ పురములుగా ఉండుటకు మీరు పురములు ఏర్పరచుకునేవారు.
పొరపాటున ఒకరిని చంపిన వాడు వాటిలోనికి పారిపోవచ్చు. తీర్పు పొందుటకై నరహంతకుడు సమాజం ఎదుట నిలిచి వరకు వాడు మరణశిక్ష పొందకూడదు. కనుక ప్రతి హత్య చేయువాడు రాకుండా అవి మీకు ఆశ్రయపురములుగా ఉండును. అనగా పొరపాటున ఎవరైనా హత్య చేస్తే వారిని ఆశ్రయపురంలో పోయి వాడు ఎంటర్ కాగానే అది సేఫ్టీ ప్లేస్, అక్కడికి వెళ్ళి వాడి హత్యకు ప్రతి హత్య చేయకూడదు. ఆ ఆశ్రయపురాలు అనేవి అక్కడ నిర్ణయించబడ్డాయి. అదే రీతిగా అదే అధ్యాయంలో 31 నుంచి చూస్తే, సావదగిన నరహంతకుని ప్రాణము కొరకు మీరు విమోచన ధనం అంగీకరింపగా నిశ్చయముగా వానికి మరణశిక్ష విధించాలి. మరియు ఆశ్రయపురమునకు పారిపోయిన వాడు యాజకుడు మృతి పొందక మునుపు స్వదేశములకు తిరిగి నివసించినట్టు వాని చేత విమోచన ధనం అంగీకరింపకూడదు. మీరును దేశమును అపవిత్రపరచకూడదు. నరహత్య దేశమును అపవిత్రపరచదు కదా. దేశములో చిందిన రక్తము నిమిత్తం చిందించిన వారి రక్తం వలననే ప్రాయశ్చిత్తం కలుగును కానీ మరి దేని వల్ల కాదు. మీరు నివసించే దేశమును అపవిత్ర పరచకూడదు. యెహోవా మీ మధ్యన నివసిస్తూ ఉన్నాడు. సో ఈ ఎక్స్ప్లెనేషన్ దేని వరకు ఇవ్వబడిందంటే, ఒకవేళ మరి ఆవేశంగా కానీ లేకపోతే పొరపాటున కానీ కొన్నిసార్లు యాక్సిడెంట్స్, ప్రమాదాలు జరుగుతుంటాయి. ఆ రోజుల్లో బండ్లు వాహనాలు లేవు కాబట్టి యాక్సిడెంట్స్ లేవు. కానీ ఈనాటి కాలానికి మనం ఇచ్చేస్తే యాక్సిడెంట్స్. సో పొరపాటున ఉద్దేశపూర్వకంగా చేయలేదు కాబట్టి వాడిని రిమాండ్ లో ఉంచాలి. ఆశ్రయపురం అంటే ఈనాటి కాల లాంగ్వేజ్ లో రిమాండ్ లో, నాట్ ఇన్ ద ప్రిజన్. సో డైరెక్ట్ పనిష్మెంట్ ఇవ్వకుండా రిమాండ్ లో ఉంచాలి. ఆ రిమాండ్ లో వాడు కొంతకాలం ఉన్న తర్వాత ఆ జడ్జి తీర్మానం ఇవ్వడం కానీ లేకపోతే వాళ్ళు రియలైజేషన్ రావడం కానీ ఇది ఉద్దేశపూర్వకంగా జరిగింది కాదని తెలుసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. సో ఆ తర్వాత మనము ఈ వాక్య భాగాలు మనము చూస్తే 14వ వచనంలో, ఒకడు పొరుగువాని మీద దౌర్జన్యముగా వచ్చి కపటముగా చంపలేచినగా వాడు బలిపీఠం ఆశ్రయించడం వాడిని లాగివేసి చంపవలను. ఆ తర్వాత తల్లిదండ్రుల గురించి 2 మాటలు 15లో 17లో 2 మాటలు రాయబడ్డాయి. తన తండ్రినైనను తల్లినైనను కొట్టువాడు నిశ్చయముగా మరణశిక్ష నొందును. 17లో తన తండ్రినైనను తల్లినైనను శపించువాడు నిశ్చయముగా మరణశిక్ష నొందును. అనగా పేరెంట్స్ కి ఇచ్చిన ఒక గాడ్ అనగా ఒక కాపుదల. తల్లిదండ్రులను శిక్షించకూడదు, అలాగే తల్లిదండ్రులను శపించకూడదు. తల్లిదండ్రులను శిక్షించకూడదు, తల్లిదండ్రులను శపించకూడదు. అలాగే ధర్మశాస్త్రం కూడా 10 పదార్థాలు కూడా నీకు నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతున్నట్లుగా నీ తల్లిని సన్మానించాలి, శిక్షించకూడదు, శపించకూడదు. ఈ మాటలు పేరెంటల్ దీని గురించి ఇవ్వబడ్డ అంశాలుగా మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. అలాగే 20 నుంచి మనం గమనిస్తే, ఒక దాసులను చచ్చినట్టు కర్రతో కొట్టినలా అతను నిశ్చయంగా ప్రతిదండనను, అయితే వాడు 1-2 దినములు బ్రతికినలా ప్రతిదండనను పొందును. ఇవన్నీ కూడా సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీగా మనకు కనిపిస్తాయి. అదే రీతిగా 26-27 వచనాలు, దాసి కన్నెలను పోగొట్టినలా ఆ కంటి హానిని బట్టి వాడు స్వతంత్రంగా పోనివ్వలను. వాడు తన దాసి పల్లెలను ఊడగొట్టినలా ఆ పంటి నిమిత్తం వారిని స్వతంత్రులుగా, అనగా వాళ్ళకు గాయం కలగచేస్తే ఆ గాయాన్ని బట్టి ఆ స్లేవరీలోంచి వారికి విడుదల కలిగింప చేయాలి అనే మాటలు. తర్వాత ఒక ఎద్దు పురుషులను స్త్రీలను చావగొడితే లేకపోతే చంపినడలా ఆ ఎద్దును చావగొట్టాలి. ఒకవేళ అది పొడుస్తుంది అని యజమానికి తెలిసి కూడా ఆ ఆవును వదిలిపెడితే ఏం చేయాలి? యజమానిని శిక్షకు తీసుకుని వెళ్ళాలి. 33వ వచనం చూడండి. ఒకడు గోతి మీద కప్పు తీయట వలన లేక ఒకడు గువ్వి తవ్వి దాన్ని కప్పకపోవడం వల్ల దాని ఎద్దైనను గాడిదను పడినలా ఆ గోతి కామందులను ఆ నష్టమును అచ్చుకొనవలను, వాని యజమానికి సొమ్ము ఇయ్యవలను, చచ్చినది వానిది అగును. సో ఈ గోతుల గురించి మనము జ్ఞాపకం చేసుకుంటే, ఈ రోజుల్లో బోరుబావులు కదండి, బోరుబావులు తవ్వేసి వదిలేసిన తర్వాత ఆ బోరుబావులు ఎంతమంది చిన్న బిడ్డలు పాక్కుంటూ పోయి దాంట్లో పడ్డారు.
ఎంతమంది ప్రాణాలు వదిలిపెట్టారో మనము గమనించవచ్చు. కాబట్టి ఆ విషయం కూడా అనగా a clear instruction for various sociological issues or problems or crimes. దేన్ని వదిలిపెట్టలేదు, ప్రతి చిన్న మైన్యూట్ విషయం. ఎందుకంటే మోషే ద్వారా నియమించబడ్డ ఆ న్యాయాధిపతులు 1000 మందికి ఒకడు, 100 మందికి ఒకడు, 50 మందికి, వాళ్ళందరూ కూడా దేవునిలో పరిపూర్ణమైన అవగాహన కలిగిన వారు కాదు. సో దే నీడ్ లిటరల్ కాన్స్టిట్యూషన్. కాబట్టి సమస్య వచ్చినప్పుడు మోషే దగ్గరికి వెళ్ళారు. కాబట్టి దేవుడు మరి ఆ రీతిగా చెప్పడం జరిగింది. అదే రీతిగా 22వ అధ్యాయంలో దొంగల గురించి వ్రాయబడింది. అదే రీతిగా మొదటి 4 వచనాల్లో, 5, 6 వచనాల్లో, 5వ వచనంలో చేనులో పశువులు మేసినప్పుడు అవి ఏం చేయాలనేది, 6వ వచనంలో మరి అగ్ని రగిలి పంటను నాశనం చేసినప్పుడు ఏమి ఇవ్వాలి అని ఈ రీతిగా కొన్ని అంశాల గురించి వ్రాయబడింది. తర్వాత 10వ వచనంలో ఒకడు గాడిదలను, ఎద్దులను, గొర్రెలను మరి ఏ జంతువులను కాపాడుటకు తనకు పొరుగువానికి అప్పగించినట్లా అది చచ్చినను హాని పొందను ఎవడు చూడకుండా తోలుకొని పోబడను. వాడు తన పొరుగువాని సొమ్మును తీసుకున్నటకు యెహోవా ప్రమాణము వారిద్దరి మధ్య ఉండవలను. సొత్తుదారుడు ఆ ప్రమాణమును అంగీకరించవలను, ఆ నష్టము అచ్చుకొనక్కర్లేదు. అనగా కొన్ని ప్రాపర్టీ ఇష్యూస్ ఇప్పటి వరకు కూడా మనకు వచ్చినవి ఏంటంటే ఈ దాసుల గురించి, పశువుల గురించి, పనివారి గురించి రాయబడింది. ఇక్కడ అవసరానికి ప్రాపర్టీ ఇష్యూస్ దాని గురించి. అదే రీతిగా 14వ వచనంలో నీ పొరుగువాని వద్ద దేనినైనా బదులు తీసుకుని పోగా దాని యజమాని దాని వద్ద లేనప్పుడు అది హాని పొందినను చచ్చినను దాని నష్టము వచ్చుకున్న వాళ్ళు, దాని యజమానుడు దాంతో ఉండినలా దాని నష్టం వచ్చుకున్న వాళ్ళు అంటూ అక్కడ యజమాను దాసాల గురించి చెప్తాడు. 18వ వచనంలో శకునము చెప్పుదాన్ని బ్రతకనీయకూడదు. శకునము చెప్పుదాన్ని బ్రతకనీయకూడదు. ఈనాడు క్రైస్తవ సమాజంలో కూడా ఈ శకునాలు ఎక్కువైపోయాయి కదండి. శకునాలు చూడడం మనము మన జీవితాలు ప్రభులోకి వచ్చినప్పటికీ కూడా శకునాలు చూస్తాం, మంచి రోజులు చూస్తాం. పాస్టర్ గారికి వచ్చి పెళ్లి చేయాలి పాస్టర్ గారు అని డేట్ ఫిక్స్ చేయకముందు, ఇంకా డేట్ ఫిక్స్ చేయలేదు పాస్టర్ గారు, మేము డేట్ తర్వాత చెప్తా ఉంటారు. ఆ డేట్ ఎవరు చెప్తారంటే పంతులు గారు చెప్తారు. ఒకవేళ పాస్టర్ గారికి ఆ రోజు కుదరలేదు అనుకోండి, పాస్టర్ గారిని మార్చుకుంటారు కానీ డేట్ మాత్రం ఈ శకునాలు చూడడం అనేది ఇప్పటికీ కూడా మన క్రైస్తవ సమాజంలో పరిపాటు అయిపోయింది. శకునము చెప్పుదాన్ని బ్రతకనీయకూడదు. తర్వాత మృగ సంయోగం గురించి రాయబడింది. అదే రీతిగా పరదేశిని విసిగింపకూడదు, బాధింపకూడదు. మీరు ఐగుప్తు దేశంలో పరదేశులై ఉన్నారు అంటూ విధవరాలను, దిక్కులేని పిల్లలను బాధ పెట్టకూడదు. సో ఇలాగా కొన్ని విషయాలు 25 నుంచి బీదవాని సొమ్ము అప్పించినట్ల వడ్డీకిచ్చు వాని వల్ల జరిగించకూడదు, వానికి వడ్డీ కట్టకూడదు. పేదవాడికి వడ్డీ కట్టలేదు, అసలే కట్టలేడు, వాడు లేదు కాబట్టి నీ దగ్గర నుంచి తీసుకున్నాడు. ఇవ్వగల సామర్థ్యం దేవుడు నీకు ఇచ్చాడు, పుచ్చుకోగలిగిన ఆ పరిస్థితిలో వాడున్నాడు. కాబట్టి పేదవాడి దగ్గర వడ్డీ తీసుకోకూడదు. అలాగే నీవు ఎప్పుడైనా నీ పొరుగు వాడిని వస్త్రమును కుదువుగా తీసుకున్న సూర్యుడు అస్తమించే వరకు అది వానికి మరలా అప్పగించును. వాడు కప్పుకున్నది అదే కదా, అది వాని దేహమునకు వస్త్రము. మరి వాడు ఏమి కప్పుకొని పండుకొను, నేను దయగలవాడును, వాడు నాకు మొరపెట్టినట్ల నేను వింటాను. ఎంత చక్కని మాటలు కదండి. పై వస్త్రం అనగా యూదులకు ఇన్నర్ గవర్నమెంట్ తో పాటు అప్పర్ గవర్నమెంట్ ఉంటుంది. ఇంకొక మాటలో చెప్పాలంటే నేను గతంలో క్లాసెస్ లో కూడా చెప్పాను, ఈ హెబ్రీలు బై ప్రొఫెషన్ గొర్రెల కాపరు కదండి. గొర్రెల కాపర్ దగ్గర ఏముంటుంది? కంబలి గొంగలి ఉంటుంది. వాడు చలేస్తే అదే కప్పుకుంటాడు, అడవులో పడుకోవాలన్నా అదే పరుచుకుంటాడు, వర్షం వచ్చినా అదే కప్పుకుంటాడు. వాడికి ఒంటి మీద చొక్కా ఉండదు కొన్నిసార్లు, కానీ కంబలి మాత్రం తప్పనిసరిగా. కాబట్టి వాడు మొరపెడితే నేను వాడి ప్రార్థన ఆలకిస్తాను అంటే అర్థం ఏంటి?
నీ పట్ల తీర్పు తీరుస్తాను. సో పేదవాని పట్ల నేను దయగలవాడను అంటూ, నీవు దేవుని నిందింపకూడదు, నీ ప్రజల్లోని అధికారిని శపించకూడదు, అలాగే నీ కుమారుని, నీ జ్యేష్ఠ కుమారుని అర్పించాలి. ఇలా కొన్ని ప్రిన్సిపల్స్ ఒక్కొక్కటి అవి సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ కాబట్టి నేను కొద్దిగా స్పీడ్ గా వెళ్తున్నాను. 23వ అధ్యాయంలో కూడా దాదాపుగా ఇవే కంటిన్యూ అవుతాయి. లేని వార్తను పుట్టించకూడదు, అన్యాయపు సాక్ష్యమును పలుకుటకై దుష్టునితో నీవు కలియకూడదు, దుష్కార్యము చేటకై సమూహమును వెంబడించవద్దు, న్యాయము తిప్పివేటకు సమూహముతో చేరి వ్యాజ్యములో సాక్ష్యం పలకూడదు, వ్యాజ్యమాడు వాడు బీదవాడను, వాని ఎడల పక్షపాతము ఉండకూడదు. సో ఇక్కడ అబద్ధ సాక్ష్యాల గురించి ఆ లీగల్ ఆస్పెక్ట్ లో కొన్నిసార్లు ఇందాక నేను బిగినింగ్ లో చెప్పాను, మా బంధువు అని ఒకసారి, లేకపోతే మా కులపోడు అని ఒకసారి, లేకపోతే మా ప్రాంతమోడు ఒకసారి, అలా కొన్నిసార్లు అన్యాయపు తీర్పులు తీర్చడం, పేదవారి పట్ల ఒక తీర్మానం, అదేవిధంగా ధనికుల పట్ల ఒక తీర్మానం చేయడం కనబడుతుంది. కొత్త నిబంధనలు కూడా పౌలు చెప్తాడు, యేసుప్రభు గారు చెప్తారు, ఒక గొప్పవాడు వచ్చి మంచి వస్త్రాలు ధరించుకుని గొప్పవాడు వస్తే దా ఇక్కడ వచ్చి కూర్చో ఫ్రంట్ సీట్లు అంటాము, అదే పేదవాడు మురికి బట్టలు వస్తే ఆ చివరిలో కూర్చోపు అంటాం. సో అది కొత్త నిబంధనలు కూడా ఆ విషయాలు, పేదవారి పట్ల జస్టిస్, న్యాయం తీర్చట్లో వాడు పేదవాడైనప్పటికీ ధనికుడైనప్పటికీ కూడా న్యాయము తప్పకూడదు, న్యాయము వక్రీకరించకూడదు. అలాగే 6వ వచనం చూడండి, దరిద్రులతో వ్యాజ్యములో న్యాయము విడిచి తీర్పు తీర్చకూడదు, అబద్ధమునకు దూరముగా ఉండము, నిరపరాధులను నీతిమంతులను చంపకూడదు, నేను దుష్టుని నిర్దోషిగా ఎంచను, లంచము తీసుకునకూడదు, లంచము దుష్టి గలవానికి గుడ్డితనము కలిగజేసి నీతిమంతుల మాటలు అపార్థము చేయించను. ఇవన్నీ కూడా లీగల్ ఆస్పెక్ట్స్ లో, నేటి జ్యుడిషియల్ ఆస్పెక్ట్ లో ఇది చాలా స్పష్టంగా కనిపిస్తున్న అంశం. న్యాయాన్యాయాల గురించి తీర్మానం చేస్తున్నప్పుడు మన పక్షంలో వాదించేవాడు, న్యాయబద్ధంగా తీసుకుని వాదించడం వేరు, కొన్నిసార్లు అన్యాయంగా అక్రమంగా తీసుకొని అబద్ధపు వాదోపవాదాలు జరిగించడం అనేది మనము చూస్తుంటే ఇవన్నీ కూడా మనకు కనిపించే అంశాలు. 10th నుంచి వచ్చేసరికి అగ్రికల్చర్ దీంట్లోకి వస్తాడు. 10వ వర్షం నుంచి 6 సంవత్సరంలో నీవు భూమిని విత్తి దాని పంట కూర్చుకునేవాళ్ళు, 7వ సంవత్సరం దాన్ని బీడుగా విడవలను, అప్పుడు నీ ప్రజల్లోని బీదలు తిన్న తర్వాత మిగిలినది అడవి మృగములు తినవచ్చును, నీ ద్రాక్ష తోట విషయంలోను నీ ఒలీవ తోట విషయంలోను అలాగు చేయవలను. 6 దినములు నీ పనులు చేసి నీ ఎద్దును, నీ గాడిదను, నీ దాసి కుమారుడు పరదేశం విశ్రమించే వరకు 7వ దినమున ఊరక ఉండవలను. నేను మీతో చెప్పి వాటన్నిటిని జాగ్రత్తగా కైకొనబడదు, వేరొక దేవుని పేరు ఉచ్చరించకూడదు, అది నీ నోట నుండి రానియ తగదు. సో ప్రతిసారి కూడా దేవుడు ఒక వార్నింగ్ ఇస్తాడు, నీ దేవుడి పేరును నీ నోట రావాలి, వేరొక దేవుడు కానీ దేవత పేరు కానీ రాకూడదంటూ 6 సంవత్సరములు పంట పండాలి. 7వ సంవత్సరం ఈవెన్ భూమికి కూడా విశ్రాంతి కాలం. ఈ రోజుల్లో మరి సంవత్సరానికి ఒక కాపు ఉన్న పరిస్థితుల్లోంచి మరి ఫెర్టిలైజర్స్ వేసి 2 కాపులు 3 కాపులు కూడా 3 నెలల పంట, 4 నెలల పంటలు, 6 నెలల పంటలు తెచ్చేసిన భూమి మీద ప్రెజర్ తెస్తున్నారు. భూమి పొల్యూట్ అవుతుంది కెమికల్స్ తో. తద్వారా ఇప్పుడు వచ్చే న్యాచురల్ కలామిటీస్ కూడా భూకంపాలు రావడం కానీ వెంటనే కారణం ఏంటంటే భూమి మీద అధిక భారాన్ని, భూమిలోని అధిక సారాన్ని సంగ్రహించడానికి చేసే ప్రయత్నాల వెనుక మరి సంవత్సరానికి ఒక పంట మాత్రమే కాకుండా 6 సంవత్సరాలతో 1 సంవత్సరం ఆ భూమిని టు రీగెయిన్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ఈల్డింగ్, దాని కొరకు కొంత సమయాన్ని విడిచిపెట్టాలి అనేది అక్కడ మనకు కనిపిస్తుంది. చివరిగా ఈ అధ్యాయంలో 14వ వర్షం నుంచి ఒక ఫెస్టివల్స్ గురించి ఒక చిన్న ఆర్డర్ ఇస్తాడు. అది ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. 23వ అధ్యాయము 14వ వర్షం నుండి, సంవత్సరమునకు 3 మారులు నాకు పండుగ ఆచరించవలను, అనగా 3 మేజర్ ఫెస్టివల్స్. ఆ తర్వాత కాలంలో మరికొన్ని
యాడ్ అయినాయి. కానీ జూయిష్ క్యాలెండర్లో సంవత్సరానికి 3 మారులు నాకు పండుగలు జరిగించాలి. మొదటి పండుగ పులియని రొట్టెల పండుగ ఆచరించాలి. పులియని రొట్టెల పండుగ అంటే అర్థమైందా మీకు? మొదటి పండుగ మొదటి నెలలో 4వ దినం పస్కా పండుగ, పండుగ పాసోవర్. కాబట్టి పులియని రొట్టెల పండుగ అంటే ఆ రోజు వారు ఆ పస్కా ఆచరించి బయటికి వచ్చారు కాబట్టి దేవుడు వారిని రక్షించారు. కాబట్టి ఆ రోజు వారు పులియని రొట్టెలు తిన్నారు కాబట్టి వారికి అర్థమయ్యే భాషలు, అనగా ఆ పాసోవర్ నుంచి బయటకు వచ్చారు కాబట్టి ఆ ఐగుప్తులో జరిగిన ఆ నరఘోష కానీ అవన్నీ వీళ్ళు మర్చిపోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి నెక్స్ట్ జనరేషన్ కి ఇవి అర్థం కావు. కాబట్టి పులియని రొట్టెల పండుగ అనే ఆ పేరు అక్కడ జ్ఞాపకం చేస్తూ, నేను నీకు ఆజ్ఞాపించినట్లు అబీబు నెలలో అనగా ఫస్ట్ మంత్ లో నేను ఐగుప్తు నుంచి బయలుదేరి వచ్చింది కనుక ఆ నెలలో నియామక కాలమందు 7 దినములు పులియని రొట్టెలు తినవలను. నా సన్నిధిలో ఎవడును వట్టి చేతులతో కనబడకూడదు. సో ఇది మొదటి ఫెస్టివల్ పాస్ ఓవర్. అబీబు నెల అనగా ఫస్ట్ మంత్ లో 15th డే పాస్ ఓవర్ ప్రారంభమవుతుంది, పస్కా ప్రారంభమవుతుంది. ఆ రోజు నుంచి 7 దినములు 21st డే వరకు కూడా వాళ్ళు పులియని రొట్టెలు భుజిస్తారు. అది మనం నిర్గమకాండం 12, 13, 14 అధ్యాయాలు మనము ధ్యానం చేసినప్పుడు చూసాము అది. సో దట్ ఈస్ ది ఫస్ట్ ఫెస్టివల్ స్పీక్స్ అబౌట్ ది రిడెంప్షన్, విడుదల. ఎందుకు ఆ పండుగ వారు జరుపుకోవాలంటే తర్వాత కాలంలో వాళ్ళ తరాల వాళ్ళ పిల్లలు అడిగి ఎందుకు ఈ పండుగ జరుపుకోవాలంటే దేవుడు మమ్మల్ని ఆ ఐగుప్తు దాస్యం నుంచి విడిపించాడు, అందుకే ఈ పులియని రొట్టెల పండుగ జరుపుకుంటున్నాం అని మీ రాబోయే తరాలకు చెప్పాలి. కాబట్టి వారికి చెప్పాలి ఆ 7 దినములు ఆ పండుగ జరుపుకోవాలి అంటూ, నా సన్నిధిని ఎవడును వట్టి చేతులతో కనబడకూడదు. దీనికి మరి ప్రధానమైన చాలా మంది ఏంటంటే కానుకలకు ఈ మాట వాడుతుంటారు, నా సన్నిధిని వట్టి చేతులతో నిలబడకూడదు అనేది ఈ మాట చాలా మంది కానుకలకు వాడుతుంటారు. కానీ ఇక్కడ చర్చ్ ఆర్డర్ లేకపోతే టెంపుల్ ఆర్డర్ ఇంకా ఇంపోజ్ చేయబడాల. అనగా అంటారు ప్రత్యక్ష గుడారం నిర్మించబడ్డం కానీ లేకపోతే దేవాలయం నిర్మించబడ్డం కానీ ఈ ఆర్డర్లోకి రాలేదు ఇంకా మనం. కాబట్టి వట్టి చేతులతో నిలబడకూడదు అంటే అర్థం ఏంటంటే ఆకలితో ఎవరు ఉండకూడదు. ఎవ్రీబడి షుడ్ హ్యావ్ హిస్ మీల్ ఇన్ హిస్ హ్యాండ్. పులియని రొట్టెల పండుగ, ఆ పండుగ ఆచరిస్తున్నప్పుడు ఒకవేళ నీ ఇంట్లో దాసులు కానీ పరదేశులు కానీ నీ ఇంట పుట్టిన పరాయి వారు కానీ ఉన్నట్లయితే వారు ఆ రోజు నువ్వు పస్కా పండుగ ఆచరిస్తూ పులియని రొట్టెల పండుగ రొట్టెలు తింటుంటే వాడు ఆకలితో వట్టి చేతులతో ఉండకూడదు. సో హీ ఆల్సో షుడ్ జాయిన్ ఇన్ యువర్ జాయ్. మీ సంతోషంలో అతడు కూడా పాలు పంపులు పొందాలి, వాడికి కూడా మీ ఆహారాన్ని పెట్టాలి. 16వ వచనంలో ద సెకండ్ ఫెస్టివల్, నీవు పొలములో విత్తిన నీ వ్యవసాయముల తొలి పంట యొక్క కోత పండుగ. పొలములో నుంచి నీ వ్యవసాయ ఫలము నీవు కూర్చుకున్న తర్వాత సంవత్సరాంతమందు ఫల సంగ్రహ పండుగను ఆచరించుకున్న 2 ఫెస్టివల్స్ కనబడతాయి. ఒకటి ఏంటంటే కోత పంట అనగా తొలి పంట. నువ్వు పంట కోసిన వెంటనే తొలి పంట అనగా ఇట్ ఈస్ నథింగ్ బట్ హార్వెస్ట్ ఫెస్టివల్. మనం హార్వెస్ట్ ఫెస్టివల్ పెడతాం కదండి. కోత పండుగ అంటే ఏంటండి, ఆ రోజుల్లో ఉద్యోగాలు ప్రొఫెషన్స్ లేవు కాబట్టి వ్యవసాయ ఆధారిత జీవన విధానం కాబట్టి వారు పంట మీద ఆధారపడతారు. కాబట్టి ఆ పంట తీసుకుని వచ్చి కొంత కోత ఇస్తుంటారు. నేను నెల్లూరు రాకముందు ఒక చర్చికి వెళ్ళాను. వారు నాకు ఆల్మోస్ట్ డిక్లేర్ చేసినప్పుడు వారు శాలరీ గురించి మాట్లాడుతూ చాలా తక్కువ శాలరీ ప్రపోజ్ చేశారు. ఆ చర్చి పేరు చెప్పాను ఎందుకంటే వాళ్ళతో ఇప్పుడు నాకు చాలా మంచి ఫ్రెండ్షిప్ ఉంది.
చాలా తక్కువ శాలరీ ఆఫర్ చేసినప్పుడు నేను అడిగాను, దీంతో ఎలా బ్రతకగలండి అని అంటే ఆయన వాళ్ళు చెప్పిన మాట, సార్ మన చర్చి కింద దాదాపు 15 విలేజెస్ ఉన్నాయండి. ఆ 15 విలేజెస్ వాళ్ళందరూ కూడా వాళ్ళ పంట పండిన తర్వాత ఎద్దుల బండ్ల మీద రేషన్ పట్టుకొస్తారు సార్, ఒడ్లు పట్టుకొస్తారు సార్. ఒక గది నిండా మీరు ఒడ్లు వేసుకోవచ్చు, ఆ ఒడ్లు అమ్ముకొని బతికేచ్చు సార్. ఎవరికి అమ్ముకోవాలంటే మేమే కొంటాం సార్, మా చర్చ్ మెంబర్సే కొంటాం సార్. సో విలేజెస్ నుంచి ధాన్యం బస్తాలు వస్తాయి. ఆ ధాన్యం బస్తాల్లో ధాన్యాన్ని ఈ టౌన్ లో ఉన్న చర్చ్ మెంబర్స్ పాస్టర్ గారి దగ్గర కొనుక్కొని డబ్బులు ఇస్తారు. సో మీకు జీతం తక్కువే కానీ మీ పోషణ తక్కువ కాదు సార్. సో ఇప్పటికి కూడా ఆ ట్రెడిషన్ ఉందని చెప్పి నేను చాలా ఆశ్చర్యపోయాను. ఇట్ ఈస్ దేర్. చాలా చాలా పల్లెటూర్లలో మీకు తెలుసో లేదో ఆ కాపర్లకు ఆదాయం చాలా తక్కువ. అంటే క్యాష్ రూపంలో వాళ్ళకి 1000, 800, 700 లేకపోతే ఎంతో చాలా తక్కువ వస్తుంటుంది. కానీ దే గెట్ ది గ్రెయిన్స్ పంట వారికి రావడం జరుగుతుంది. నేను నెల్లూరుకి వచ్చిన కొత్తలో ఇప్పుడు కూడా ఒకరిద్దరు ఎక్టేషన్ కూడా ఒకరిద్దరు ప్రతిరోజు గుప్పిడి బియ్యం తీస్తారు. ప్రతిరోజు వాళ్ళు వండి అన్నం నుంచి గుప్పిడి బియ్యం తీసి ఒక డబ్బాలో వేసి నెలగానే గుప్పిడి బియ్యం ఇచ్చేవాడు. సో డౌనీలో కొత్తలో నాకు అర్థం అయ్యేది కాదు. సో నాతో పాటు సెక్షన్ తీసుకెళ్లేవాడిని, ఇంకా అవి తీసుకుపోయా బాబు అనేవాడిని. ఆ తర్వాత ఒకసారి వాళ్ళు అడిగారు, సార్ బాగున్నాయా సార్ అంటే నేను జవాబు చెప్పలేకపోయాను. సార్ మీరు దైవ సేవకులని మీకు ఇచ్చాము సార్, మా ఆహారం నుంచి కొంత మీకు ఆహారం పెట్టాను సార్, మీరు తినాల్సిందే సార్ అంటే అప్పటి నుంచి ఏం చేశానంటే అవి వండుకోలేకపోయినా దోశలకు వాటికో వీటికో వాడుతూ వచ్చాం. సో అంటే నేను ఈ ట్రెడిషన్స్ చెప్తున్నాను అన్నమాట. సో కోత పండుగ వచ్చినప్పుడు ద ఫస్ట్ హార్వెస్ట్ నుంచి నీవు తప్పనిసరిగా దేవునికి అర్పణ చెల్లించు. ఈ ఫస్ట్ హార్వెస్ట్ కి అనగా ఈ ఫీస్ట్ ఆఫ్ ది హార్వెస్ట్ అనేది ఎప్పుడు వస్తుందంటే పాసోవర్ పస్కా తర్వాత 50వ రోజు వస్తుంది. సో ఆ 50వ రోజు అనగా వాళ్ళ అగ్రికల్చర్ క్యాలెండర్ ప్రకారం అది పంట కోసే కాలం కాబట్టి 6th day of the 3rd month. 6th day of the 3rd month. ఫస్ట్ మంత్ 15th 14th నుంచి 21 వరకు పాస్ ఓవర్ అయితే 3rd month లో 6th day అది కోత పండుగ. దాన్ని ఆ తర్వాత కాలంలో పెంతుకోస్తు పండుగ. ఎందుకంటే అబీబ్ నెల 14వ తేదీ నుంచి 3వ నెల 6వ తారీఖు 50 దినాలు అవుతాయి. సో అనగా 7 వారాలు అవుతాయి. సో 7 వారాలు కాబట్టి దాన్ని వారముల పండుగ అని కూడా పేరు. ఆఫ్టర్ 7 week 50th day they have to bring their harvest into the temple. అక్కడ మరి దేవునికి అర్పించాలి. అందుకని దీనికి వారముల పండుగ. తర్వాత 7 వారాలు పస్కా పండుగ తర్వాత 7 వారాలకు 7 into 7 49 days కాబట్టి 7 వారాల తర్వాత 50th day పెంతెకోస్తు. సో మొన్న కూడా మనము 12 hours ప్రేయర్ చేసినప్పుడు 50th day డే ఆఫ్ హార్వెస్ట్ పెట్టి చెప్పాను. ఎందుకంటే ఆ రోజు దేవుని కొరకు సమర్పించబడతాం. 50th day మనం సెలబ్రేట్ చేసాం. సో దట్స్ హౌ. సో మూడవది పొలములో నుండి నీ వ్యవసాయ ఫలమును కూర్చుకున్న తర్వాత సంవత్సరాంతమందు ఫల సంగ్రహపు పండుగను ఆచరించవలను. సంవత్సరమునకు 3 మార్లు ఫల సంగ్రహ పండుగలు అంటే ఆ పండుగ ఒక అర్థం అంటే ఈ ఫ్రూట్ బేరింగ్ ట్రీస్ ఉంటాయి కదండి, ఫ్రూట్ బేరింగ్ ట్రీస్ నుంచి కానీ అదే రీతిగా పేదవారు కోత కోసిన తర్వాత కళ్ళములలో మిగిలిన ధాన్యాన్ని ఏరుకోవడానికి వారికి వదిలిపెట్టాలి. అందుకే ఇమ్మీడియట్ గా మరలా దున్ని పొలంలో విత్తనం వేయకూడదు. పేదవారి పట్ల ఆ ల్యాండ్ కొంత వేకెంట్ గా ఉంచాలి. వారు పేదవారు ఏరుకున్న తర్వాతనే మృగాలకు కానీ పశువులకు కానీ వదిలిపెట్టాలి.
మీకు తెలుసు, మన రూత్ స్టోరీలో అది కనబడుతుంది. అంటే ఆమె వెనక పరిగె ఏరుకుంటూ రావడం అనేది కనబడుతుంది. కాబట్టి ఈ 3 పండుగలు కూడా, మొదటి పండుగ పస్కా పండుగ, ఫెస్టివల్ ఆఫ్ రిడెంప్షన్, విమోచనకు సాదృశ్యం. రెండవది వారముల పండుగ, ద పెంతెకోస్తు పండుగ, అది ద ఫెస్టివల్ ఆఫ్ గాడ్స్ ప్రొవిజన్, దేవుడు వారికి ఆహారాన్ని భూమి నుంచి అందించాడు కాబట్టి గాడ్స్ ప్రొవిజన్, థ్యాంక్స్ ఎలాంటిది. మూడవది ద ఫెస్టివల్ ఆఫ్ టెబర్నికల్, పర్ణశాల పండుగ అని కూడా ఆ తర్వాత కాలంలో దానికి పేరు వచ్చింది. ఒకసారి లేవి కాండం చూద్దామా. లేవి కాండం 23వ అధ్యాయం 33వ వచనం, 39వ వచనం. మరియు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, నువ్వు ఇశ్రాయేలు తిట్టనము, ఈ 7వ నెల 15వ దినమున మొదలుకొని 7 దినములకు 7 దినముల వరకు యెహోవాకు పర్ణశాలల పండుగ జరపవలను. వాటిలో మొదటి దినమున మీరు పరిశుద్ధ సంఘముగా కూడుకోవాలి. 39వ వచనం. అయితే 7వ నెల 15వ దినమున మీరు భూమి పంటను కూర్చుకొనగా 7 దినములు యెహోవాకు పండుగ ఆచరించవలను. మొదటి దినము విశ్రాంతి దినము, 8వ దినము విశ్రాంతి దినము. సో ఇక్కడ పర్ణశాల పండుగ అనే మాట కొత్తగా వాడుతారు. ద ఫెస్టివల్ ఆఫ్ టెబర్నికల్, గుడారాల పండుగ అని ఈ మధ్య జరుపుకుంటున్నారు. గుడారాల పండుగ అంటారు, పర్ణశాల పండుగ అంటారు. సో పర్ణశాల పండుగ స్పీక్స్ అబౌట్ గాడ్స్ ప్రొటెక్షన్. మొదటి పండుగ డెలివరెన్స్, రిడెంప్షన్. రెండవ పండుగ గాడ్స్ ప్రొవిజన్స్. మూడవ పండుగ గాడ్స్ ప్రొటెక్షన్. దాని గురించి వ్రాయబడింది. ఇవి ఎలా జరుపుకోవాలి ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయం 6వ వచనం, 11వ వచనం, 12వ వచనం చదువుతాను. 5 నుంచి చదువుతాను. మీ దేవుడని యెహోవా మీ సమస్త గోత్రములో తన నామమును స్థాపించుకుంటకు నివాస స్థానముగా ఏర్పరచుకున్న స్థలమునకు వెదకి అక్కడికే యాత్రలు చేయవలను. అక్కడికే మీ దహన బలులను, మీ బలులు, మీ దశభాగములు, ప్రతిష్ఠితంగా మీరు చేయు నైవేద్యములు, మీ మొక్కుబడి అర్పణలు, మీ స్వేచ్ఛార్పణలు, పశువుల్లోను, గొర్రెల్లోను, మేకల్లోను తొలిచూలు వాటిని తీసుకొని రావాలను. ఎలా రావాలంటే, మీరును మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఆస్వాదించి మీకు కలుగజేసిన మీ కుటుంబములు మీ దేవుడైన యెహోవా సన్నిధిని భోజనం చేసి మీ చేతి పనులన్నిటి యందు సంతోషించాలి. 11వ వచనం చూడండి. నేను మీకు ఆజ్ఞాపించే సమస్తమును అనగా మీ దహన బలులు, మీ బలులు, మీ దశమ భాగములు, ప్రతిష్టంగా మీరు చేయి నైవేద్యమును, మీరు యెహోవాకు మొక్కుకొని మీ శ్రేష్టమైన మొక్కుబడులు మీ దేవుడైన యెహోవా తన నామమునకు నివాస స్థానముగా ఏర్పరచుకున్న స్థలమునకే మీరు తీసుకొని రావాలి. మీరు, మీ కుమారులు, మీ కుమార్తెలు, మీ దాసులు, మీ పనికత్తులు, మీలో పాలనను స్వాస్థ్యమైన పొందక మీ ఇంట్లో ఉండు లేవీయులు మీ దేవుడైన యెహోవా సన్నిధిని సంతోషించవలను. నీవు చూచిన ప్రతి స్థలమున నీవు దహన బలులు అర్పించకూడదు సుమి. కాబట్టి ది ఫెస్టివల్స్ ఆర్ ది ఫ్యామిలీ ఫెస్టివల్స్, ఫ్యామిలీ సెలబ్రేషన్స్. ఆ ఫ్యామిలీ సెలబ్రేషన్ ఎక్కడంటే ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్, దేవుని సన్నిధిలో నీవు నీ కుటుంబము ఏ సంఘాన్ని, ఏ స్థలాన్ని, ఏ దేవాలయాన్ని ఎన్నుకొని అక్కడ ఆరాధిస్తున్నారో అక్కడికి కుటుంబముగా పోవాలి. ఒకరిగా కాదు, ఇద్దరిగా కాదు, ఒక పురుషుడు మాత్రమే కాదు, కుటుంబాలుగా పోయి ఈ పండుగ సమయంలో అక్కడ మీరు మొక్కుబళ్ళు, మరి దశమ భాగాలు కావచ్చు, కోత పండుగ కానుకలు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఏమైనప్పటికీ కూడా అక్కడ సెలబ్రేట్ చేసుకోవాలి దేవుని సన్నిధిలో. ఎక్కడ పడితే అక్కడ మీ కానుకలు లేకపోతే మీ అర్పణలు, మీ మొక్కుబళ్ళు చెల్లించకూడదు అని కూడా ఈ ద్వితీయోపదేశకాండంలో ఒక హెచ్చరిక ఇవ్వడం జరిగింది. సో ఇంతవరకు అనగా అవి సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ కాబట్టి నేను ఈ 3 అధ్యాయాలు ఉన్న అంశాలు కొన్ని అది ప్రజెంట్ కాంటెక్స్ట్ కి రిలేట్ కావు. ఎందుకంటే మనము ఈ ఇప్పుడున్న ఆర్డర్, ఈ సోషల్ ఆర్డర్స్ అన్ని కూడా డిఫరెంట్ కంట్రీస్ కి డిఫరెంట్ కాన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. వాటిలో ఒకసారి మనం గమనిస్తే
Islamic law is different from Jewish law, and Jewish law is different from Christian law, and Christian law is different from democratic law. డెమోక్రటిక్ లాలో నుంచి ఈ కమ్యూనిస్ట్ వారి యొక్క సూత్రాలు వేరుగా ఉన్నాయి. అనగా వారి వారి న్యాయ సూత్రాలు కానీ వారి వారి కాన్స్టిట్యూషన్ వేరుగా ఉన్నాయి. కాబట్టి వాటన్నిటికీ సోర్స్, మూలం, బేస్ బైబిల్లో పొందుపరచబడిన ఇవే అయినప్పటికీ కూడా వారి వారి యొక్క దేశ సామాజిక స్థితిగతులు బట్టి, వారి సాంప్రదాయాలు బట్టి కొన్ని వారు మాడిఫై చేస్తున్నారు. కాబట్టి ఇవన్నీ మనకు డైరెక్ట్ గా అప్లికబుల్ కావు. కాబట్టి నేను కొద్దిగా స్పీడ్ గా పోవడం జరిగింది. అవన్నీ సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ కాబట్టి చదువుకుంటే వాటికి అర్థమవుతుంది. సో నెక్స్ట్ వీక్ వి గో టు ది 24th చాప్టర్. అక్కడ వి సీ గాడ్స్ ప్రెజెన్స్. దేవుడిని యెహోవా మోషేను పర్వతం మీదకి పిలవడం కానీ, ఆ పర్వతం మీద మోషే ఈ టెబర్నికల్ గురించి నిబంధన మందసం యొక్క నిర్మాణం గురించి కొన్ని విషయాలు అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఆ విషయాలు రాబోయే క్లాస్ లో మనము జ్ఞాపకం చేసుకుందాం.